హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలోని 317 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 57,746 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మార్కెట్ అయితే కంప్లీట్ కన్సల్టేషన్ అయితే జరిగింది. ఎటువంటి మొమెంటం అయితే ఎక్కడా లేదు. సో, ఎటువంటి ఎంట్రీస్ కూడా తీసుకోలేదు. సో, యాక్చువల్లీ నేనైతే ఐడిల్‌గానే ఉండిపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ మన బ్రేక్‌ఔట్ జోన్ ఏదైతే అనుకున్నామో అది అవ్వలేదు. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో కన్సల్టేషన్ జోన్‌లోనే ఉంది కాబట్టి, ఈ టైంలో మనం ఎంట్రీ తీసుకున్న రిస్కే కాబట్టి ఇంకా ఎంట్రీ అనేది తీసుకోలేదు. మీరు 15 మినిట్స్ స్కాన్‌లో గనుక చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుద్ది. ఎందుకంటే చూసారా 15 మినిట్స్ స్కాన్‌లో ఎటువంటి ఒక మొమెంటం అయితే ఏం లేదనమాట. సో, అందుకు ఇక కన్సల్టేషన్ జోన్‌లోనే ఉంది కదా! మళ్ళీ ఈ టైంలో ఎంట్రీ తీసుకొని రిస్క్ ఎందుకు ఫేస్ చేయడం అని చెప్పి ఎంట్రీ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. సో, ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది, మండే మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తా చూడండి. సో, మండే మార్కెట్ గనక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, మండే మార్కెట్‌లో అయితే కొంచెం మూవ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ అప్ అయితే మాత్రం మార్కెట్ అయితే కొంచెం పైకి వెళ్ళే అవకాశాలున్నాయన్నమాట. ఎందుకు అంటే మీకు మార్కెట్ గనుక చూడండి అంటే మార్కెట్ యాక్చువల్లీ సెల్లర్స్ దగ్గర నుంచి అంత ఇంట్రెస్ట్ అయితే ఏం లేదు. ఎందుకంటే మార్కెట్ గ్రాడ్యుయల్‌గా ఒక అంటే రిజెక్షన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ అంత ఇంట్రెస్ట్‌గా అయితే ఫాలో అవ్వట్లేదు. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కన్సల్టేషన్ జోన్ నుంచి బ్రేక్‌ఔట్ అయ్యే అవకాశాలైతే మండే కనిపిస్తుంది. మండే ఏమైనా గ్యాప్ అప్ అయితే మాత్రం గ్యాప్ అప్ కొద్దిగా హ్యూజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, అది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో, తిరిగి మళ్ళీ మనం మండే వీడియోలో కలుద్దాం. మన నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.